బాలీవుడ్ లో పార్ట్ 2 ట్రైన్ ఫుల్ జోష్ లో ఉంది. వరుస పెట్టి పెద్ద చిన్న తేడా లేకుండా సెకండ్ పార్ట్ అనౌన్స్ చేస్తున్నారు హీరోలు. అయితే వీటిలో పుష్ప 2, దేవర 2 ఇలాంటి సినిమాలకు ఆల్రెడీ హైప్ ఉంది. ఇవి కాకుండా సెకండ్ పార్ట్ కోసం ఆడియన్స్ వెయిట్ చేస్తున్న సినిమాలేంటి? అసలు అవి ఎప్పుడు స్టార్ట్ అవబోతున్నాయి? సినిమా హిట్ ఫ్లాప్ తో సంబంధం లేకుండా సీక్వెల్స్ అనౌన్స్ చేస్తున్నారు. వీటిలో హిట్ అయితేనే కొన్ని సినిమాలకు సీక్వెల్స్ తెర మీదకొస్తున్నాయి. అయితే ఆ సినిమాల్లో కూడా బాహుబలి సినిమాల సెకండ్ పార్ట్ ఎప్పుడొస్తుందా అని కొన్ని సినిమాల కోసం వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. వీటిలో ఫస్ట్ ప్లేస్ కల్కిదే. రీసెంట్ గా రిలీజ్ అయి 600 కోట్లకు పైగా కలెక్షన్లతో దూసుకుపోతున్న కల్కి సెకండ్ పార్ట్ కోసం ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు ఆడియన్స్. ఈ సినిమాటిక్ యూనివర్స్ లో ఇంకెన్ని క్యారెక్టర్స్ రాబోతున్నాయి? అసలు కర్ణుడిగా ప్రభాస్ ముందు ముందు ఏం చేయబోతున్నాడు? యాస్కిన్ గా కమల్ ఎలాంటి విలన్ గా కనిపించబోతున్నాడు? సెకండ్ పార్ట్ లో ఎగ్జైటింగ్ గా ఇంకేం చూపించబోతున్నారు అనే క్యూరియాసిటీతో కల్కి సెకండ్ పార్ట్ కోసం ఎదురు చూస్తున్నారు ఆడియన్స్. సెకండ్ పార్ట్ కి సంబంధించి కొన్ని సీన్స్ షూట్ చేసిన టీం 3 ఏళ్లలో కల్కి పార్ట్ 2 ని రిలీజ్ చేయబోతున్నారు. కల్కితో పాటే ప్రభాస్ మరో క్రేజీ యాక్షన్ ఎంటర్టైనర్ సలార్ కూడా పార్ట్ 2 కోసం వెయిట్ చేస్తోంది. ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో బ్లాక్ బస్టర్ సక్సెస్ అయిన సలార్ మూవీ శౌర్యాంగ పర్వంగా సలార్ 2 ని అనౌన్స్ చేసింది. ఫస్ట్ పార్ట్ లో ప్రభాస్ ని పెద్దగా ఎలివేట్ చేయని ప్రశాంత్ నీల్ సెకండ్ పార్ట్ లో ఏం చూపించబోతున్నాడో అని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు ఆడియన్స్. ఈ సీక్వెల్ మూవీకి సంబంధించి ఇప్పటికే కొన్ని సీన్స్ షూట్ చేసిన టీం నిజానికి ఈ సమ్మర్ లో షూటింగ్ ప్లాన్ చేసుకున్నారు. అయితే కొన్ని కారణాలతో సలార్ 2 నెక్స్ట్ ఇయర్ కి పోస్ట్ పోన్ అయినట్టు తెలుస్తోంది. తెలుగులో సీనియర్ హీరోల్లో సెకండ్ పార్ట్ కోసం ఆడియన్స్ ని వెయిట్ చేసేలా చేస్తోంది మాత్రం బాలయ్యే. బోయపాటి, బాలయ్య కాంబినేషన్ లో 2021 లో వచ్చిన అఖండ మూవీ మ్యాసివ్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అఘోరా క్యారెక్టర్ చేసి ఆడియన్స్ ని బాగా ఇంప్రెస్ చేసిన బాలయ్య అప్పట్నుంచి అఖండ 2 వస్తోందని ఊరిస్తూనే ఉన్నారు. అయితే రీసెంట్ గానే అఖండ 2 ని అఫీషియల్ గా అనౌన్స్ చేసిన టీం త్వరలోనే ఈ సినిమా షూట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అఖండలోనే అదిరిపోయే ఎలివేషన్ తో ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించిన బాలయ్య సెకండ్ పార్ట్ లో ఇంకెన్ని గూస్ బంప్స్ తెప్పిస్తారో అని ఇప్పట్నుంచే టాక్ నడుస్తోంది. పెద్ద హీరోలతో పోటీపడి మరీ ఈ సంక్రాంతికి రిలీజ్ అయి 350 కోట్లు కలెక్ట్ చేసిన చిన్న సినిమా హనుమాన్. 50 కోట్ల బడ్జెట్ కి 300 కోట్ల లాభం వచ్చిన ఈ సినిమాకి సీక్వెల్ అనౌన్స్ చేసింది టీం. జై హనుమాన్ టైటిల్ తో ఈ సినిమా ఇప్పటికే మొదలైనట్టు అఫీషియల్ గానే అనౌన్స్ చేశారు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. అదిరిపోయే విజువల్స్ తో అంతకు మించి ఎంగేజ్ చేసిన హనుమాన్ సెకండ్ పార్ట్ ఎప్పుడొస్తుందా అని వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్.